నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రవాస కార్మికులు వారి కుటుంబ సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ యువతకు చట్టబద్ధంగా జీవనోపాధికి హామీ కల్పించేలా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం రూపొందించిన ఈ సంస్థ నుంచి వెళ్లిన వారికి ప్రభుత్వమే అండగా ఉంటుంది. పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో నైపుణ్యత కొరవడి ఉండడం, వీసా అనుమతులు లేకపోవడం, భాష రాకపోవడం, ఏజెంట్ల మోసాలు తదితర సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్నటువంటి ప్రవాస పౌరుల భరోసాకై విధి విధానాలు రూపకల్పనపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ సిస్టర్ లిజీ జోసెఫ్ గారు, న్యాయవాది, సామాజిక కార్యకర్త; మందా భీమ్రెడ్డి గారు, ప్రవాసీ మిత్ర సంపాదకులు; నంగి దేవేందర్ రెడ్డి గారు, నవ తెలంగాణ సమాజం అధ్యక్షులు, బహ్రెయిన్; మహమ్మద్ ముబీన్ గారు, సివిల్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షులు, సౌదీ అరేబియా. భీమ్రెడ్డి గారు, మామూలుగా గల్ఫ్కు వెళ్తున్నటువంటి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళందరికీ చాలా మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. చాలా ఏళ్ళుగా సుదీర్ఘంగా వాళ్ళ సమస్యల మీద అధ్యయనం కూడా చేస్తూ వస్తున్నారు కదా. నిజంగా గల్ఫ్లో మన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? గల్ఫ్లో భారతీయులు 70 లక్షల మంది ఉంటారు. అందులో మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారు. ఈ 10 లక్షల మంది ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని ఒక 6 దేశాలు ఉన్నాయి. అవి కాకుండా పక్కన సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఇట్లాంటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ అట్లాంటి దేశాలు కూడా కొంతవరకు పనిచేస్తుంటారు. అయితే వీళ్ళందరి దాదాపుగా సమస్యలు ఒకే రకంగా ఉంటాయి. ఈ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకును ఈ గల్ఫ్కు చాలా తేడా ఉంటుంది. అవి ప్రజాస్వామ్య దేశాలు, ఇవేమో గల్ఫ్ దేశాలు రాచరిక రాజ్యాలు. ఇక్కడికి మన వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి వలసలు వెళ్తున్నారు. వీళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎన్ఆర్ఐ పాలసీ, ప్రవాసీ విధానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటుంది. అది చాలా శుభసూచకము. అయితే మనకు జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకే నేషనల్ పాలసీ ఆన్ మైగ్రేషన్ లేదు. అయితే నేషనల్ పాలసీ ఆన్ మైగ్రేషన్ ఉన్నట్లయితే మనం ఒకటి యునైటెడ్ నేషన్స్ 18 డిసెంబర్ 1990 రోజు ఒక తీర్మానం చేసింది. అందరూ వలస కార్మికులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ వలస కార్మికుల హక్కుల రక్షణ కోసము ఆ తీర్మానం చేయబడింది. ఆ తీర్మానాన్ని భారతదేశం ఇప్పటి వరకు 26 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని రాటిఫై చేయలేదు, అంటే ఆమోదించలేదు. అది ఆమోదించాలంటే ఒక జాతీయ విధానం ఉండాలి. మైగ్రేషన్ పాలసీ, వలస విధానం, జాతీయ వలస విధానం అనేది ఒకటి ఉండాల్సింది. అది లేకపోవడం వల్ల చేయలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారంగా ఈరోజు వలసలు కొనసాగుతున్నాయి. అయితే ఎమిగ్రేషన్ యాక్ట్ 1983ని మార్చి కొత్త చట్టం చేయాలనే దాని మీద ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్ అని 2011 సంవత్సరంలో దాన్ని ప్రవేశపెట్టిండ్రు. కానీ ఇప్పటి వరకు పార్లమెంట్లో అది ఆమోదానికి నోచుకోలేదు. అది ఆమోదానికి నోచుకుంటే స్టూడెంట్ మైగ్రేషన్తో సహా అన్ని రకాల వలసలు కూడా అందులో కవర్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి మీ దృష్టిలో? ప్రధానంగా వృత్తిపరమైన సమస్యలు, శాలరీ సరిగా రాకపోవడము, అక్కడ తెలిసి తెలియక లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడి దేశం, అక్కడి చట్టం, అక్కడి సంస్కృతి తెలియకపోవడం వల్ల కొన్ని తప్పులు జరిగి జైళ్ళ పాలవడము, అనారోగ్యం పాలవడము, కొన్ని అంటే వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల పనులు చేసే సందర్భంలో కూడా ప్రమాదాల బారిన పడి చనిపోవడం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడము, అదృశ్యం అయిపోవడం, మిస్సింగ్ అయిపోవడం అట్లాంటి జరుగుతుంది. చాలామంది కూడా యజమానులు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి డబ్బు పంపని పరిస్థితి. తర్వాత అక్కడ ఏంటంటే ఇర్రెగ్యులర్ మైగ్రేషన్, అంటే దాన్ని అక్కడ అరబీలో ఖలీవెల్లి అంటారు, అంటే ఇల్లీగల్ అంటారు. ఇల్లీగల్ పదం మేము వాడము. ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అది ఎక్కువగా ఉంటుంది. యజమాని దగ్గర కాకుండా పక్కన పోయి పారిపోయి పనిచేయడం వల్ల అదొక సమస్య వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్నటువంటి చొరవ గురించి మీరు ఏమంటారు? మనం స్వాగతించాలి. అయితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది. ఈ ప్రవాస భారతీయుల కోసం, మన ప్రవాస తెలంగాణీయుల కోసము సంక్షేమ కార్యక్రమాలు చేపడతాము, పెట్టుబడుల కోసం చేస్తామన్నారు. అయితే 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిందంటే పెట్టుబడుల కోసం కొంచెం దృష్టి పెట్టారు, కానీ సంక్షేమం పైన దృష్టి పెట్టలేదు. చనిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎక్స్గ్రేషియా, మృతధన సహాయం ఎవరికి కూడా ఇవ్వలేదు. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు మంత్రి కూడా లేకుండే ఈ మధ్యనే 2 నెలల క్రితం కేటీఆర్ గారిని మంత్రిగా నియమించడం జరిగింది. ఆయన నియమించిన వెంటనే దీనిపై దృష్టి సారించి ఏమైనా చేయాలి, ఒక బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ విధానం తీసుకురావాలని ఆయన ఉత్సాహంగా ఉన్నాడు. మేము ప్రజా సంఘాల నుంచి కూడా మేము కూడా అదే ఉత్సాహంతో ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ దేశంలో మంచి మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి, అంటే మంచి విధానాలు ఏమున్నాయి, అందులో మనం ఏమన్నా అడాప్ట్ చేసుకోగలుగుతామా అనే దానిపైన కూడా IOM, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, యునైటెడ్ నేషన్స్, UN విమెన్ అండ్ GATW,
ILO ఇట్లాంటి అంతర్జాతీయ సంస్థలతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా అని ఇట్లాంటి ఒక సంస్థలతో మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా కూడా మంచి ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ లీలి జోసెఫ్ గారు, మామూలుగా మీరు సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా వీళ్ళ సమస్యల్ని ఏ విధంగా, ఏ కోణంలో చూస్తున్నారు? నిజంగా ఉపాధి కోసం వెళ్తున్నటువంటి మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు వృత్తిపరంగా, తర్వాత నైపుణ్యాల పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు ఏ విధంగా గుర్తించారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పారు నేషనల్ ఒక పాలసీ తీసుకొస్తామని. మా దృష్టిలో ఆ పాలసీకి డిఫరెంట్ ఫేసెస్, అక్కడ డిఫరెంట్ ఫేసెస్ దర్ షుడ్ బి. ఒకటేమో ఈ మహిళలు విదేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేసుకోవటం ప్రభుత్వం బాధ్యత. రెండోది వాళ్ళకి స్కిల్స్ ఇప్పించటం. ఇంకా ఆన్ అదర్ సైడ్ వర్కర్స్ వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఒకటేమో ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకుంటే మన దగ్గర అసలు ఫెసిలిటేషన్ సెంటర్స్ లేక వర్కర్స్కి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఏజెంట్స్ దగ్గర వెళ్తున్నారు. ఇలా ఎంతోమంది విదేశానికి వెళ్ళి మహిళలు ఇంటి లోపల పనిచేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకటేమో మేము గవర్నమెంట్ మదత్ అని ఒక కార్యక్రమాలు పెట్టారు. దాంట్లో మేము కేసు నమోదు చేస్తున్నాము, రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్, అంటే గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అది. దాంట్లో కేసుని చేస్తున్నాం. తర్వాత మేము లెటర్ రాస్తున్నాము ఇండియన్ ఎంబసీకి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం అంటే మన రాష్ట్రంలో ఒక NRI సెల్ ఎక్కడ ఉంది? సెక్రటరియట్లో ఉంది. అక్కడ అసలు మాలా ఉన్న వాళ్ళకే వెళ్ళటానికి చాలా కష్టం. సో హౌ క్యాన్ ద ఆర్డినరీ పీపుల్ గో దేర్? అది బయట ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి లోపల వెళ్ళటానికి చాలా కష్టమవుతుంది. అలాగే ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకుంటే అక్కడేమో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫెసిలిటేషన్ ఆఫ్ దేర్ రైట్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు అంటే స్కిల్స్ నేర్పించటం. ఇప్పుడు స్కిల్ ఇండియా అని ఒక కార్యక్రమాలు ఉంది. I think government of Telangana should take responsibility as well as opportunity. వెళ్ళేది పైసల కోసం, కానీ ఆ పైసలు లేకుండా అసలు ఎంతో మంది మహిళలు ఆ ఇంటి లోపల చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక ట్రైనింగ్ ఇచ్చి లాంగ్వేజ్ నేర్చుకొని అలాగే స్కిల్ ఇచ్చి పంపిస్తే దే ఆర్ గోయింగ్ యాజ్ ప్రొఫెషనల్స్. అప్పుడు ప్రొఫెషనల్గా పని చేసుకోవచ్చు, ప్రొఫెషనల్గా మాట్లాడవచ్చు, అలాగే ప్రొఫెషనల్గా వాళ్ళ జీతం తీసుకోవచ్చు. సో అది మేము ప్రభుత్వానికి అడిగేది. ఈ పాలసీ ఎలాగైనా ముందుకు రావాలి. దాంతోపాటు అంటే అంతర్జాతీయ ILO కన్వెన్షన్ ఉంది, అంతర్జాతీయ కార్మిక సంఘం. దాంట్లో కన్వెన్షన్ 189 డీసెంట్ వర్క్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని ఉంది. ఆ డీసెంట్ వర్క్ని ఇంతవరకు మన ప్రభుత్వం ఆమోదించలేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం పాటిస్తే వాళ్ళు కూడా అడగచ్చు, మీరు కూడా పాటించండి, ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఆ కన్వెన్షన్ని. ప్రతి ఒక్కరు కూడా కన్వెన్షన్ని సపోర్ట్ చేశారు. సో మొట్టమొదటిగా మన రాష్ట్రం దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రధానమంత్రితో కలిసి మాట్లాడి ఆ కన్వెన్షన్ని రాటిఫై చేయొచ్చని మనం అడగొచ్చు. దేవేంద్ర రెడ్డి గారు, మామూలుగా ఆర్థికంగా నిలదొక్కుంటే వాళ్ళ పరిస్థితి ఓకే, లేదంటే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇట్లాంటి సందర్భాలలో మనకు భారత విదేశాంగ శాఖ ఎట్లాంటి సహాయ సహకారాలను అందిస్తుంది? ఒక పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవడానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే ప్యాకేజ్ వైజ్గా బాగుంటుంది. ఇంకోటి అలవెన్సెస్ అన్నీ కూడా కంపెనీ బాగా చూసుకుంటుంది. దట్ ఈజ్ వండర్ఫుల్, నో డౌట్. మిడిల్ ఈస్ట్లో ఈవెన్ కంపారిటివ్ ఇయర్స్ యూరోప్ కంటే కూడా మిడిల్ ఈస్ట్లో హ్యాపీ లైఫ్ ఉంటుంది. అంటే ఒక పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కోలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తుంటారంటే, ఇక్కడ నుంచి స్కిల్డ్ కాకుండా సెమీ స్కిల్డ్ మీద వెళ్ళి, లేకపోతే లేబర్గా వెళ్ళేవాళ్ళు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడనే వాళ్ళు ఏంటంటే ఇబ్బందులు పడి ఏజెంట్ కట్టాల్సినటువంటి డబ్బులు కట్టి, తర్వాత వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ కూడా వీళ్ళే కొనుక్కొని, ఎందుకంటే కంపెనీ ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వదు. ఇప్పుడు ఒక పొజిషన్లో వెళ్ళి ఒక ఇంజనీర్కి కంపెనీ వీసా ఇస్తుంది, కంపెనీ టికెట్ ఇస్తుంది, ఇంకా కావాలంటే కూడా వాళ్ళకి ఎక్స్పెండిచర్ వెళ్ళంగానే పాకెట్ మనీ ఇస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు అక్కడ పోగానే ఏమవుతుందనంటే వీళ్ళకి కంపెనీ కొన్ని సందర్భాల్లో నచ్చదు, లేదంటే వెళ్ళంగానే కంపెనీ వీళ్ళకి పాకెట్ మనీ లాంటిది ఏమి ఇవ్వదు. వీళ్ళు ఇక్కడ నుంచే తీసుకెళ్ళి ఇంకా ఇక్కడనే అప్పు తీసుకొని పోయి అక్కడ పోయినాక లోకల్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసుకొని ఉన్న 5,000 10,000 పెట్టుకొని ఆ శాలరీ కూడా ఇందాక భీమరెడ్డి గారు అన్నట్టు శాలరీస్ కొన్ని కంపెనీస్ ఏమంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. ఇంకా ఇంటికి ఏదో పంపించాలి, ఎమర్జెన్సీ వస్తుంది, ఈయననే హోల్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఇంటికి పంపించడము, అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడడం, ఆయన ఇబ్బందులు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎటువంటి సపోర్ట్ కావాలి ప్రవాసీ ఈ యొక్క స్కీమ్ నుంచి అంటే, గవర్నమెంట్ ఈరోజు ఏదైతే మన గల్ఫ్ కార్మికుడిగానో లేకపోతే ఒక టెక్నీషియన్గానో వెళ్తుంటే ఆయన ఎవరికి కూడా ఒక రూపాయి డబ్బు కట్టాల్సిన అవసరం రాకూడదు. ఎందుకంటే నిజంగా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే కంపెనీ హ్యాస్ టు బేర్. కార్మికులుగానే 10 లక్షల మంది ఉన్నప్పుడు కార్మికులకి మన ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు మనకి రెమిట్ చేస్తూ ఉన్నారు.
ఒక్కొక్క కార్మికుడు 10,000 రూపాయలు రెమిట్ చేసినా 10 లక్షల మంది ఈరోజు రెమిట్ చేస్తే 1,000 కోట్ల రూపాయల మూలధనం మన ఇండియాకు వస్తుంది. సో ఇంత రెవెన్యూ అక్కడ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వాలు చాలా దృష్టి కేంద్రీకరించాలి, సరైనటువంటి పాలసీని తీసుకురావాలి. గల్ఫ్కే కానీ ఎక్కడ వెళ్ళినా విదేశానికి వెళ్ళే ఏ ఉద్యోగస్తుడికైనా కూడా కంపెనీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టుగా ఉంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ముబీన్ గారు, మామూలుగా పని దొరికి కొందరు, దొరికిన పని సరిగ్గా సరిపోక దుర్భరమైనటువంటి పరిస్థితులు చాలా మందికి ఉండుంటాయి. వీళ్ళందరూ కూడా కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ రెండు ప్రభుత్వాల నుంచి కూడా వీళ్ళు ఏమి సహాయాన్ని ఆశిస్తున్నారు? అసలు వీళ్ళు వెళ్లే ముందే కొంచెం అవగాహన, అందరు చెప్పినట్లు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అని ఉంటుందండి. అది ఒకవేళ మనం చేయగలిగితే వాళ్ళకు సగం ఇబ్బందులు వాళ్ళు తగ్గిపోతాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే రెడ్డి గారు చెప్పినట్టు ఒక 2-3 నెలలు జీతం డిలే అయింది అనుకోండి, అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందంటే వాళ్ళకి ఇంటికి డబ్బులు పంపించాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళి చిన్న పనులు అవి చేసుకోవడానికి మొదలు పెడతారు. అది అక్కడ క్రైమ్ అండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ వీసా మీద వెళ్ళారు, ఒక స్పాన్సర్ దగ్గర వెళ్తే అతని దగ్గరనే పని చేయాలి, మీరు బయట పని చేయకూడదు యాజ్ పర్ ది కాంట్రాక్ట్ కూడా. అయితే అది చేసినప్పుడు ఒకవేళ పట్టుబడితే వాళ్ళను జైల్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే డిపోర్ట్ అవుతారు. ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఇంకా చాలా. అక్కడ వెళ్ళిన తర్వాత మన రాయబార కార్యాలయాలు ఎంబసీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఆన్లైన్, ప్రతి ఎంబసీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉందండి. మీరు అక్కడ వెళ్ళంగానే ఒకవేళ మీకు తెలియకుంటే ఎవరి సహాయం తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ కంప్లీట్ డాటా అక్కడి ఎంబసీలో వచ్చేస్తుంది, మన ఇండియన్ ఎంబసీలో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా మీ డాటాను ట్రేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫ్రీ వీసాలో వెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఇబ్బందులు ఎదుర్కొంటే అతని స్పాన్సర్ ఎవరో తెలియదు, వారి కోసం మనం వెతకాలి. అంటే అదే మనకి రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఆల్రెడీ ఈజీలీ మనం వాళ్ళు చేయొచ్చు. చాలా సందర్భాల్లో పట్టుబడితే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ కోసం తెలియజేయడానికి కోసం వాళ్ళ సరైన అడ్రస్ ఉండదు, ప్లస్ భాషాపరంగా వీళ్ళు అరబీ మాట్లాడలేరు. ఇవన్నీ మనం కొంచెం వాళ్ళకు బేసిక్ లాంగ్వేజ్ కూడా మనం కొంచెం నేర్పి పంపితే, బేసిక్ పదాలు అని డైలీ కన్వర్జేషన్ వచ్చేవి, ఇవన్నీ చేస్తే ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయండి. ప్రభుత్వము ఈ పాలసీ ఏదైతే వస్తుందో ఇందులో మెయిన్ ఓరియంటేషన్ ప్రోగ్రాము గవర్నమెంట్ కండక్ట్ చేయాలండి. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లేకుండా వీసా ఎండాస్ కాకుండా చూడాలండి. ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడే ఓరియంటేషన్ అయిన తర్వాత వీసా ఎండాస్ అయితే ఇట్ ఈస్ సెక్యూర్డ్ అనమాట. ఓరియంటేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితులు తెలియక, అక్కడి ఆచారాలు తెలియక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాలి, ప్లస్ వాళ్లకు సరైన అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమండి. భీమిరెడ్డి గారు, మామూలుగా ఇప్పుడు ప్రవాస భారతీయుల కోసం కొత్త విధానం అంటున్నారు కదా, దీంట్లో ప్రధానంగా ప్రవాస భారతీయులు అందరినీ కలిపినా కానీ గల్ఫ్కు సంబంధించిన వాళ్ళను వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఉద్దేశంలోనే జరుగుతుంది కాబట్టి అసలు ఈ విధి విధానాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఈ పాలసీకి సంబంధించి ఇవ్వదలుచుకున్న సూచనలు ఏంటి? ఈ విదేశీ వలసలు అనేటివి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకునేది. అంటే పాస్పోర్ట్ యాక్ట్ కానీ, ఇమిగ్రేషన్ యాక్ట్ కానీ, ఇండియన్ ఎంబసీస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తక్కువ. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా, అంటే వీళ్ళకు ఒక సౌకర్యాలు కల్పించే ఒక దిశగా వీళ్ళు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడి చట్టము, అక్కడి దేశం దాన్ని పాటించాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో ఇన్సూరెన్స్ ఉండదు, కొన్ని దేశాల్లో పరిహారం దొరకదు, ఇబ్బందులు ఉంటాయి. దానికంటే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే పక్క రాష్ట్రం కేరళలో కానీ పంజాబ్లలో కానీ చేసిన కొన్ని మంచి విధానాలు తీసుకొని వాళ్ళకు ప్రమాద బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా, తర్వాత పెన్షను, ఇట్లన్నీ సౌకర్యాలు ఉండేట్టుగా ఒక మంచి స్కీమ్ ఒకటి ప్రారంభించి అందులో వీళ్ళని మెంబర్గా చేరమంటే ప్రజలందరూ కూడా ఈ వెళ్ళే అందరూ కూడా చేరుతారు. అదొక మేము ప్రధానమైన అది చెప్తున్నాము. తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్, అంటే చట్టబద్ధంగా వెళ్ళాలి, సురక్షితంగా కూడా వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలనేది గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టాలి. పాస్పోర్ట్ తీసే నుంచి మొదలు పెడితే ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా వివిధ దశల్లో ఏమేం చేయాలనేది చేయాలి. తర్వాత ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అందరు హైదరాబాద్ రాలేరు కాబట్టి ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో పెట్టాలి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ కూడా కొంత స్టాఫ్ను పెట్టి చేయాలి. తర్వాత కార్మిక శాఖ ద్వారా ఎన్ఏసి అని ఉంటుంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి, దాదాపు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ శిక్షణ కేంద్రాలని వాళ్ళు ఉచితమైన శిక్షణ ఇస్తున్నారు. మేషన్, స్టీల్ ఫిక్చర్, కార్పెంటర్ ఇట్లాంటిలో 3 నెలలు భోజనము,
వసతి, చదువు అదంతా కూడా చెప్తున్నారు. వాటి సెంటర్స్ను కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గల్ఫ్లో పనిచేసి వాపసు వచ్చిన తర్వాత కూడా వాపసు వచ్చిన వాళ్ళ దగ్గర కొంత స్కిల్ ఉంటుంది, వాళ్ళ నైపుణ్యము, నాలెడ్జ్ కానీ అవన్నీ తెలివితోనే వస్తారు. రకరకాల రంగాల్లో నిష్ణాతులై వస్తారు. వాళ్ళు చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు పెడతామన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సహించి పెట్టిస్తే ఆయా గ్రామాల్లో కొంతమందికి కొత్త వాళ్ళకు, యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ప్లస్ వీళ్ళు కూడా సెటిల్ అయిపోయి వీళ్ళ తెలివిని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా ఉండి చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ మైగ్రేషన్లో మోసాలు జరుగుతుంటాయి, ఏజెంట్ వ్యవస్థ అది ఉంటారు. దానికి ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోఆర్డినేషన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యుటేషన్ తీసుకొని దీనికి ఒకటే అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు మనకు కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే 50% ఉంటాయి. ఒక ప్రత్యేక శ్రద్ధ చూసుకొని దానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు సెల్ మాత్రమే ఉంది, దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి ఒక ఉన్నతాధికారులను పెట్టి వివిధ రంగాల అధికారులను కూడా అందులో పెట్టి ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, లేబర్ డిపార్ట్మెంట్ అనుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎక్కడ శిక్షణ, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది యూత్ కూడా వెళ్తున్నారు. ఈ మధ్యన ఏమైందంటే స్టూడెంట్ మైగ్రేషన్ కూడా పెరిగింది, అది కూడా ఒక వలసనే. విద్యార్థులు కూడా విద్య కోసం వలస వెళ్తున్నారు. ఇది కాకుండా ఒక గల్ఫే కాకుండా వేరే దేశాలకు కూడా వెళ్తున్నారు, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ కూడా. ఇదంతా కూడా ఏంటంటే ఒక సమగ్రమైన సర్వే చేయాల్సిన అవసరం ఉంది. సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వము 50% సగం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సర్వే చేయడం వల్ల లాభం ఏంటంటే ఏ జిల్లా నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు, ఎంతవరకు చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, ఏ దేశానికి వెళ్తున్నారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు, మూల కారణం ఏంది, ఆ పర్టికులర్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల వాళ్ళే ఎందుకు ఎక్కువ వెళ్తున్నారు, ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచే ఎందుకు ఎక్కువ వెళ్తున్నారు, తర్వాత కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మరి పర్టికులర్ కొన్ని గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు, మిగతా దేశాలకు ఎందుకు వెళ్ళడం లేదు అనేది దానికి మూల కారణాలు మనకు తెలిసినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు పెట్టవచ్చు. తర్వాత ఎంత ఎవరున్నారు, తర్వాత వాళ్ళు వచ్చి ఆదాయాన్ని సరిగ్గా వాడుతున్నారా లేదా. నెలకు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ పల్లెల్లో ప్రవహిస్తుంది విదేశీ మార్గద్రవ్యం. దానివల్ల ఒక 10% వేసుకుని ఒక 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి అయితే 1000కి 1000 బెనిఫిట్, ఎందుకంటే ఆ పెట్రోల్, డీజిల్ అదంతా కూడా విదేశీ మార్గద్రవ్యాలు కొనడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ చెమట చుక్కలు ఇక్కడ మనం పెట్రోల్గా మనం మార్చాల్సి వస్తుంది. ఇంత చేసిన ఈ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఉగాది పురస్కారాలు అప్పుడే కావచ్చు, ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అప్పుడే కావచ్చు, తర్వాత మన రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భం కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ప్రవాసులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. జోసెఫ్ గారు, మామూలుగా రక్షణ భద్రత విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? చట్ట ప్రకారం వెళ్ళటం చాలా ముఖ్యమైనది. అంటే పాస్పోర్ట్, వీసా ఇదంతా కూడా సరిగా ఉండాలి. రెండవది, కాంట్రాక్ట్ తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది, అరబీలో ఉంది. ఇది రెండు కూడా వాళ్ళు చదవలేకపోతుంది. అది తెలుగులో మార్చచ్చు, అప్పుడు వీళ్ళు చదువుకోవచ్చు. లేకపోతే వాళ్ళ పిల్లలతో చదివి అక్కడ ఏం రాశారు, అక్కడ ఏమేమి అనుకూలంగా ఉంటుంది అది తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. ఇంకొకటి ఏంటంటే డూస్ అండ్ డోంట్స్, చాలా డూస్ అండ్ డోంట్స్ అక్కడ ఉంటుంది. అది పిల్లల్ని కొట్టడం తప్పు, అక్కడ నేరము. రంజాన్ పీరియడ్లో బయట భోజనం చేయకూడదు, అంటే టైం ఉంది, ఏ టైంలో చేయాలి అది చేసుకోవాలి. అలాగే ఒక పనికి వెళ్ళేటప్పుడు దానికి కొన్ని క్రమశిక్షణ ఉంది, అదంతా కూడా నేర్చుకోవాలి. అదంతా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్లో ఇదంతా కూడా రావాలి. అంతర్జాతీయ కార్మిక సంఘ ప్రకారం ట్రావెల్ డాక్యుమెంట్స్ ఈస్ ద రైట్ ఆఫ్ ద వర్కర్. ఇంకా పాస్పోర్ట్ ఇండియన్ ప్రాపర్టీ, కానీ అది ఎలా తీసుకుంటున్నారు, అది నేరము. కానీ వర్కర్స్ కూడా తెలియదు, వాళ్ళు అది తీసుకొని అక్కడ పెడుతున్నారు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇంకొకటి ఏంటంటే ఎన్నో కేసులు వస్తుంది, ఆ కేసులు అన్నీ కూడా అరబీలో ట్రయల్ జరుగుతుంది. మన అడ్వకేట్స్ మామూలుగా ఉట్టి సపోర్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు, కానీ వాళ్ళని తయారు చేసి మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి కొందరు అరబీ కానీ నేర్చుకొని అది అక్కడ ఆ ప్రొసీజర్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యమైనది. చాలామంది మన వాళ్ళు ఆ చట్టం ఉల్లంఘించారని చెప్పేసి శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చట్టపరంగా మళ్ళీ వెనకాలకు తీసుకొని రావాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? మొట్టమొదటిగా గవర్నమెంట్ ఒక సర్వే చేయాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు. షెల్టర్ హోమ్లో కావచ్చు, ఎంబసీలో కావచ్చు, జైల్లో కావచ్చు. కానీ అసలు మన దగ్గర ఒక డేటా ఉందా? లేదు. ఎంతమంది ఇక్కడ జైల్లో ఉన్నారు, షెల్టర్ హోమ్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది, కేసు ఏంటిది, ఎందుకు వాళ్ళని ఉంటున్నారు. మొన్ననే ఒక ఓల్డ్ సిటీ నుంచి ఒక అబ్బాయి 7 years జైల్లో అసలు ఏం కేసు లేకుండా ఉన్నారు. అక్కడ ఫుల్ టైం లాయర్స్ ఉండాలి, హూ క్యాన్ గివ్ లీగల్ అసిస్టెన్స్. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రావాలి, ఆ లీగల్ అసిస్టెన్స్ వాళ్ళు చేయాలి. అలాగే ఫాలో అప్ ఉండాలి. ఇండియన్ ఎంబసీలో ఒకళ్ళు 2 అటాచ్తో ఉంటుంది. జస్ట్ లుక్ అట్ సౌదీ అరేబియా, ఇంత పెద్ద దేశం,
అక్కడ ఇద్దరు అటాచ్ ఏం చేస్తారు, ఒకటే సెంటర్. అంటే ఇండియన్ ఎంబసీ జస్ట్ వన్ ప్లేస్. వాళ్ళు అసలు బయటకు రావాలంటే పబ్లిక్ సర్వీస్ సిస్టమ్ లేదు, అక్కడ యాక్సెసిబిలిటీ లేదు, ఒక హెల్ప్ లైన్ లేదు. ఇదంతా కూడా చేయటం చాలా ముఖ్యమైనది. అంటే ఒక మనిషికి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కాంటాక్ట్ చేసుకొని అక్కడ లాంగ్వేజ్, అంటే మన రాష్ట్రం నుంచి తెలుగు అక్కడ ఉండడం, అలాగే మిగిలిన లాంగ్వేజెస్ కూడా ఉండటం చాలా ముఖ్యమైనది. కాంట్రాక్ట్ చేంజ్ చాలా కేసులు జరుగుతుంది. ఇక్కడ నుంచి డొమెస్టిక్ వర్క్ వెళ్తుండొచ్చు, డ్రైవర్గా వెళ్తుండొచ్చు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వేరే పనిలో చేరిపోతుంది. అసలు కాంటాక్ట్ కూడా లేకుండా చాలా మంది కష్టపడుతున్నారు. సిస్టమ్ని ఫాలో చేయాలి. వీళ్ళకి వచ్చిన కాంట్రాక్ట్ ఏంటిది, ఆ కాంట్రాక్ట్ పెడుతున్నారా, లేకపోతే అక్కడ సిస్టమ్ ఉందా, లీగల్ ప్రొసీజర్స్ ఏముంటుంది, ఇలా ఉన్న కేసులో మనం టు బ్రింగ్ ఇట్ టు జస్టిస్. సామాజిక భద్రతని ఏర్పియాలి, అక్కడ పోర్టబిలిటీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఉండాలి, అలాగే అన్ని ఇన్సూరెన్సెస్ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని ఇన్సూరెన్స్ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు, మరి ఇందాక మీరు అన్నారు కదా, దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రతి నెలా ప్రవహిస్తున్నాయని అంటున్నాం కదా, నిజానికి అక్కడి నుంచి. అట్లాంటప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక పరిపాలనా వ్యవస్థ వాళ్ళ కోసమని ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఈ ఏర్పాటు, ఈ సరికొత్తమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరి సమస్యలను పరిష్కరిస్తాయి అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక సెల్ మాత్రమే ఉండదు, ఇప్పుడు ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ మినిస్ట్రీని ఇందాక పెద్దలు చెప్పినట్టు అది సెక్రటరియట్లో ఎక్కడో పెట్టవద్దు సెల్. అది ఎందుకంటే కామన్ మ్యాన్కి, ఇప్పుడు ఒక పర్సన్ బహ్రెయిన్లోనో లేకపోతే సౌదీ, దుబాయ్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏంటంటే కనీసం ఎంక్వైరీ చేసుకునే ఫీజిబిలిటీ కూడా ఈజీగా లేదు ఇప్పుడు ప్రజెంట్గా. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ఓ బషీర్బాగ్ ఏరియాలో ఎక్కడైతే కన్వీనియంట్ ప్లేస్ ఉంటుందో అక్కడ మంచి దాంట్లో సెటప్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఈ ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖ ఏర్పడితే ఇక్కడ ఒక సపరేట్ బాడీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ పెట్టాలి తప్పకుండా. వాళ్ళకి ఎవరికి ఏం జరిగినా కూడా ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవాలి. ఇందాక మొబిన్ గారు చెప్పినట్టు ఎంబసీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే ఆ డేటాబేస్ని ప్రతి కంట్రీ నుంచి మన గవర్నమెంట్ తెప్పించుకునే ఫీజిబిలిటీ ఒకటి ఉంటుంది. అంటే మా స్టేట్ నుంచి స్పెషల్గా ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, బేసిక్ కాన్సెప్ట్ని, తర్వాత అయితే ప్రీ డిపార్చర్ ఈ కోచింగ్స్ ఇట్లాంటి వాటన్నింటికి కూడా మనం ఒక బేస్ చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఎట్లయితే పనిచేస్తారో అక్కడ అదే సెక్టార్లో అదే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్కి ఈ గల్ఫ్ రిలేటెడ్ దాన్ని కూడా మనం అడాప్ట్ చేసి వాళ్ళల్లో ఇంకా కొంతమంది స్టాఫ్ని కనుక అడిషనల్గా పెట్టి చేయించగలిగితే అదేమవుతుందంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఆ సంబంధిత జిల్లాకి వెళ్ళి కనుక్కోవడం పెద్ద ఈజీగా ఉంటుంది. ఆయన ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మంత్రిత్వ శాఖ అనేది కేరళలో వాళ్ళు నోర్కా అనేది ఒకటి చేశారండి. వాళ్ళు ఎట్లనంటే వాళ్ళకి మంత్రిత్వ శాఖ ఉంటుంది, ఎప్పుడు ఏమైనా కూడా అలర్ట్ అనమాట. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కానివ్వండి, లేదా వాళ్ళ శాఖ కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయిపోతారు అనమాట. ఇంకోటి స్టాఫ్ అండి, స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. ఎంబసీలో మొత్తం ఏమైపోయిందంటే ఒక హిందీ మాట్లాడే వాళ్ళు లేదంటే మలయాళీస్ ఎక్కువ ఉంటున్నారు. మన వాళ్ళకి పాపం హౌస్ మేట్స్ కానివ్వండి, మామూలు ఒక కర్షకుడు, ఒక మన ఏమంటారు లేబర్ బ్రదర్కి, ఒక బ్లూ కాలర్ పర్సన్కి, ఒక కార్మికుడికి పోయి అప్రోచ్ అయ్యి సమస్యను చెప్పుకునే దానికి కూడా లేకుండా పోయింది. ఇక్కడ ప్రభుత్వ శాఖలకు మనం ఎట్లయితే తిరుగుతామో ఎంబసీల చుట్టూ కూడా మన వాళ్ళు అట్లా తిరగాల్సిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలనంటే అక్కడ మన తెలుగు పీపుల్, మన అఫీషియల్ స్టాఫ్ని మనం పెట్టించి అక్కడ మన వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ ద్వారా మనం కనుక్కుంటే చాలు, అంత దూరం పోవాల్సిన అవసరం లేదనేటటువంటి పాలసీని మన వాళ్ళు తప్పకుండా తీసుకురావాలి. అట్లనే ఎన్ఆర్ఐ భవన్ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. తర్వాత మనకు ఈ ప్రవాసీ దివస్ ఇండియా లెవెల్లో మనకు ఒక దేశం మాత్రమే సెలబ్రేట్ చేస్తుంది. అట్లా కాకుండా ప్రవాసీ తెలంగాణ దివస్ అనేది కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగా, దాన్ని సెలబ్రేట్ చేసే విధంగా కూడా ఎన్ఆర్ఐ పాలసీలో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఒక గ్రీవెన్స్ సెల్ ఉండాలి. ఈ ప్రీ డిపార్చర్, ఇప్పుడు న్యాక్ అని చెప్పారు ఇందాక, న్యాక్ చాలా అద్భుతమైనటువంటి సెక్టర్ అండి. అది న్యాక్ ద్వారా ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంకేదో ప్లంబింగ్ వరకు ఇదే కాదు, ఈరోజు మారిపోయింది, గ్లోబలైజేషన్ అయింది. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్, ఒక హాస్పిటాలిటీ సెక్టర్, ఫిజియోథెరపీ, బ్రహ్మాండమైనటువంటి కోర్సెస్కి మంచి డిమాండ్ ఉందండి. సో అట్లాంటి కోర్సెస్ని కూడా న్యాక్లో యాడ్ చేసి మంచి ఒక సిలబస్ పెట్టి అట్లా న్యాక్ ద్వారా వాళ్ళని ప్రమోట్ చేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్, ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఒక స్కీమ్ ఉందో అట్లాంటిది కూడా ఒక గల్ఫ్ కార్మికుల కోసం ఒక స్కీమ్ ఏర్పాటు చేసి ఆయనకి ఏ సమస్య ఉన్న హోల్ ఫ్యామిలీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే విధంగా ఈ పాలసీలు ఏర్పాటు చేయాలని, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఓపెన్ గా మామూలుగా గల్ఫ్లలో మోసపోయి వచ్చేటటువంటి వాళ్లకు ఎట్లాంటి సామాజిక భద్రత కల్పిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఏదైతే వస్తుందో అందులో గల్ఫ్ బాధితుల కోసం వాళ్లకు రీహాబిలిటేషన్ కోసం, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం దీనిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయి వచ్చారంటే వాళ్ళు ఇక్కడ సంపాదించింది కూడా పోగొట్టుకున్నారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్లకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి, వాళ్ళకు లోన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏదన్నా మళ్ళీ తిరిగి నిలదొక్కోవాలంటే వాళ్ళకు సరైన సహాయం అందించాలండి. మనము ఏమైనా సమస్యలు వస్తే కాంటాక్ట్ చేయడానికి ఎంబసీకి వెళ్ళవలసి వస్తుందండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీలో అక్కడ ఎంబసీ ఓన్లీ రాజధానిలో ఉంటుంది, కొన్ని చోట్ల కౌన్సిలేట్స్ ఉన్నాయండి. కానీ చాలా చాలా చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి. ప్రతి పట్టణంలో తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఉన్నారండి. ఎవరో ఒకరిని గుర్తించి వారిని కోఆర్డినేటర్గా నియమిస్తే వాళ్ళు ఆ పర్సన్ని వెళ్ళి కలవచ్చు. అతని ద్వారా ఎంబసీకి ఆ కోఆర్డినేటర్ని ఎవరినైతే మీరు అపాయింట్ చేస్తారో లేకపోతే నామినేట్ చేస్తారో అతనికి మీరు ఎంబసీ ద్వారా అతనికి గుర్తింపు ఇవ్వాలి. అలాంటి కోఆర్డినేటర్స్ను మనం ఐడెంటిఫై చేయడం చాలా సులభం అండి. ఎందుకంటే ఎన్నో సామాజిక కార్యకర్తలు ఉన్నారు చేయడానికి. కోఆర్డినేటర్ ఉంటే అతనికి సెల్ ఫోను, అతని సెల్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తే వీళ్ళు ఎలాంటి సమస్యలున్నా అతన్ని అప్రోచ్ అయితే అతన్ని కొంచెం ట్రైన్ చేశామనుకోండి, అతను సాధ్యమైనంత వరకు అతని లెవెల్లో కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు. అతని కాకుంటే ఎంబసీకి కాకుంటే మన ఎన్ఆర్ఐ సెల్కి కానివ్వండి, ఎన్ఆర్ఐ మినిస్ట్రీకి కానివ్వండి, ఇలా చేయాలి. ఇంత మంచి పాలసీ తీసుకొస్తున్నప్పుడు ఎన్ఆర్ఐస్ కోసం ఒక హౌసింగ్ పాలసీ ఎందుకు తీసుకురాకూడదండి? ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఏదైతే వస్తుందో అందులో హౌసింగ్ కోసం శ్రద్ధ తీసుకోవాలి, అందులో ఇన్కార్పొరేట్ చేయాలని మేము సమన్వయంగా మనవి చేసుకుంటున్నామండి. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఉపాధికి అవసరమయ్యే శిక్షణ, వీసా అనుమతులు, ఏజెంట్ల మోసాల నుంచి రక్షణ తదితర చర్యలు చేపట్టినప్పుడే ప్రభుత్వ విధానం సఫలమవుతుందని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది నేటి ప్రతినిధి. నమస్కారం.